పెద్దలు కాబట్టి అందరి సమక్షంలో కూడా మీరు ఎక్కడ కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు జరిగినటువంటి నేను అన్న ఎల్లన్న కాదు పక్కాబాద్ అంటే ఉద్యమ క్షేత్రంలో ఉన్నాడు కానీ నిరుద్యోగుల వైపు లేకుండా అప్పుడు వచ్చింది. ఇలా థ్యాంక్ యూ అందరు కొట్టు సఫలు కొట్టు సఫలు కొట్టు. అప్పుడు అందరూ తెలియని ముచ్చట ఇప్పుడు ఒకటి చెప్తాను. నిరసన ధూమ్ధాం పెట్టినప్పుడు మొదటి లైన్లో 2 తమ్ముడే రాసిండు, కేసీఆర్ శాపం, కేసీఆర్ దీపం రసమై శాపం అని చెప్పి సారథికి. అది ఫిలిం ఛాంబర్లో అంటే గమ్మత్ ఏంటంటే మాకు అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము. మా పేరు పెట్టడానికి కూడా కొంతమంది కళాకారులు అందరి పేర్లు ఉంటాయి. నాది ధర్మల పేరు ఉన్నది, ఒక పాట చాలా ఫేమస్. అది ఒకవేళ మా పేరు పెడతామని ఉద్యోగం కూడా మీకు అని మా పేరు కూడా పెడతాడు ఇస్తాను. మా పేరు మాతో నడుస్తలేరోడు వెనక కనబడితే మళ్ళీ ఉద్యోగం బిక్తుందని మంచి మంచి కళాకారులను చూసినాం. కానీ నిర్మల కిషోర్ అన్న అప్పుడు చేపట్టిన ఉద్యమంలో మేమందరం కూడా మమేకమై తిరిగినాము. కొన్ని రోజుల తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి చిత్రహింసలకు గురైపోయి మా కుటుంబాలను కాపాడే దిశగా మేము కొన్ని రోజులు రిలీజ్ ఇస్తే దాన్ని మన అనుమోజు వెంకన్న ఈ 10 సంవత్సరాలు మోసుకొచ్చింది. వెంకటేశ్వర 10 సంవత్సరాలు మోసుకొని ఇక్కడ తీసుకొచ్చింది. అయితే ఇక అసలైన ఉద్యమం ఇక మొదలైంది ఇప్పుడు 2024లోనే. ఇది ఉద్యోగాలు వచ్చుడో ఇక మేమేమన్నా కావుడో కానీ ఖచ్చితంగా రేపటి నుండి కాళ్ళకు బల్పాలు కట్టుకొని రాష్ట్రం మొత్తం తిరుగుతామని చెప్పిన గంట పదవి సభాముఖంగా ఉద్యోగాలు వచ్చేంత వరకు ఇడిచిపెట్టే ముచ్చట లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ యొక్క వారధిగా మీ కళాకారులకు మేము వారధిగా ఉండి ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము ఎంత ఉంటామని చెప్పి గంటా పదంగా తెలియజేసి మీరు ఎవ్వరు కూడా బాధపడద్దు. చాలామంది అంటారు సారథి కళాకారులకు వీడు పాట పాడతాం, మనం పాట పాడతాం, వాడు కోరస్ వచ్చినోనికి ఉద్యోగం వస్తే వాడికి రేపు ఇక అది చూడాలి మనం. ఇక వాస్తవం కదా. అప్పుడు కడుపులోకి వెళ్ళి దేవుకి వస్తుంది కష్టం, అంటే దుఃఖం, ఎంత బాధ ఉండాలి. ఆ అమ్మాయి 10 సంవత్సరాల నుంచి ఏం చెప్పి ప్రోగ్రాంకి వస్తుంది. పక్కింటోడు ఏమనుకుంటాడు, 10 రోజులకు ఒకసారికి మేము పోతూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది. ఏడికి పోతుందని ఏం చెప్తాం? అర్థమైంది ఆ విషయము. అన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి అమ్మాయిలు కూడా మనతోని అన్నేమడి ఎన్నో రోజులు రాత్రిలో బస్టాండ్లో అనుకున్న రోజు అని చెప్తే ఏడుపు వస్తుంది. వాస్తవానికి పాట పాడే అలవాటు ఉన్న వాళ్ళు వాడు ఏమి పని చేయడిగా, దేనికి పనికిరాడు పాట పాడడానికి తప్ప. నిజమా కాదా? మరి ఏ పని రాదుగా, ఒక అమ్మాయిల పని తప్ప. ఈరోజు ఇలా 25% మంది కూడా అప్పులు చేసి అమాలి పని చేసి కూలికి పోయి ఈరోజు నెలల కేసరి పెట్టిన సభకు వచ్చింది. అవునా కదా? వాడు అప్పన చేస్తాడు కానీ నా లెక్క తల్లంగి తోడకుండా ఎవడు కూర్చోడు. కాబట్టి కళాకారులారా, మనకు మంచి రోజులు వచ్చినాయి. రేవంత్ అన్న ప్రభుత్వం మన వైపు చూస్తుంది. ఇంకో మంచి మహర్దశ ఏంటంటే గద్దరన్న కూతురు సారథి చైర్మన్ అయింది. కాబట్టి ఇది ఇంకా మంచిది. మొన్న
మనము సన్మానించుకున్న తర్వాత నేను హనుమోజు వెంకన్న రామలింగం మరియు అందరూ కూడా కలిసి వెళ్ళడం జరిగింది. అక్క చాలా పాజిటివ్గా స్పందించింది. అక్క విషయాలు కూడా చెప్పినాం. అక్క 550 మంది కళాకారుల సారథులలో 200 మంది డబ్బింగ్ కళాకారులు ఫేక్ కళాకారులు అని చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు మేము ఇస్తాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి 30,000 జీతం వచ్చినా కానీ డిపిఆర్ వాళ్ళు కూడా వాడే మళ్ళీ పని చేస్తాడు. డిపిఆర్ వాళ్ళు చేసుడేంది పోయి ఈ కళాకారులు లేరా, వీళ్ళు చేయరా, ఐఎన్పిఆర్ వాళ్ళు వీళ్ళు చేయరా, వీళ్ళకి లేదా అంటే అక్కడ కడుపు కొడతావు, ఇక్కడ కడుపు కొడతావు. ఒక 20-30 మంది కళాకారులు ఏదో వాడు పని చేయడు, మొత్తం ఉద్యోగం జీతాలు తీసుకుంటాడు. ఏం వెళ్ళదా వాడు పని చేయడు, ఇంటికే జీతం వచ్చి పడుతుంది. గిట్టుంది వ్యవస్థ. ప్రతి ఒక్కడి కూడా వెనలకకు చెప్పడం జరిగింది. అందులో ప్రక్షాళన జరగబోతుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశ భరోసా మేము కల్పిస్తున్నాం. తప్పక మీకు ఉద్యోగాలు వస్తాయని ఆ దిశగా మేము పోరాడతామని మీ వెన్నంటే ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న ప్లీజ్ ఇక్కడ మైకి మీరు ఇందాక ఒక మంచి మాట అయిపోయింది. ఈ కిషోర్ అన్న భుజాల మీద అందరం ప్రతిసారి తుపాకి పెట్టి కాల్సి నేను కిషోర్ అన్న కూర్చోమని చెప్తాను. ప్లీజ్ సిటీ దీన్ని ముందుకు మోసుకుపెట్టులు కావాలి. ఇక్కడ ఇట్లా కిషోర్ అన్న ఇప్పుడు కాదు, చాలా మంది తెలియని విషయం చెప్తా.